నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ పిలుపులో భాగంగా AIKMS-SKM ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి జాతీయ రహదారిపై గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాబట్టి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పార్లమెంట్లో MSP చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతులపై బాష్ప వాయువులు ప్రయోగించడం సరైనది కాదని, రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి, కృష్ణాగౌడ్, PYL జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు నగేష్, రవీందర్, మణికంఠ, ఆటో కార్మికులు కలీం, జవ్వేడ్, సాయన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతోని 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే, ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టిన అన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారత రత్న ఇచ్చిండ్రు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపాలని చెప్పేసి మేమందరం కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది.